హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. 12వ పీఆర్సీ మరియు ఐఆర్పై సంచలన ప్రకటన. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛలైన పెండింగ్ బకాయిల చెల్లింపు మరియు వారి న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన దిశగా ఏపీ జేఏసీ అమరావతి విభాగం తన గళాన్ని బలంగా వినిపించింది. ఈ మేరకు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ జేఏసీ ముఖ్య నేతలు అలపర్తి విద్యాసాగర్ గారు మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగ లోకానికి సంబంధించిన పలు సంచలన మరియు కీలక విషయాలను బహిర్గతం చేశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై ఈ సమావేశంలో కులంకషంగా చర్చించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సుమారు 33,000 కోట్ల భారీ బకాయిల అంశంపై వారు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ భారీ బకాయిల భారం ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా కృంగతీస్తున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల 7,300 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల జేఏసీ నేతలు తమ హర్షాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిధుల విడుదల మాత్రమే కాదు, ఉద్యోగులలో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరియు భరోసాను కలిగించే ఒక సానుకూల చర్యగా వారు అభివర్ణించారు. పదవి విరమణ పొందిన వృద్ధ ఉద్యోగులకు ప్రాణవాయువు లాంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికే చాలా వరకు క్లియర్ అయ్యాయని, ఇది ఒక గొప్ప శుభ పరిణామం అని వారు పేర్కొన్నారు. ఒక ఉద్యోగి తన జీవిత కాలమంతా కష్టపడి దాచుకున్న ఈ సొమ్మును పదవి విరమణ సమయంలో సకాలంలో అందించడం వల్ల వారి శేష జీవితానికి భద్రత లభిస్తుందని అయితే వారు వివరించారు. మిగిలిన ఇతర క్లైమ్స్ మరియు వివిధ రకాల బిల్లులు కూడా యుద్ధ ప్రాతిపదికన త్వరలోనే పరిష్కారం అవుతాయని జేఏసీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అందరూ ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న డిఆర్ఏఎస్ విషయానికి వస్తే, పెన్షనర్లకు ఏప్రిల్ నెలాఖరు నాటికి మరియు సిపిఎస్తో పాటు ఇతర సర్వీసులో ఉన్న ఉద్యోగులకు మే నెలాఖరులోపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని తమకు ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాచారం ఉందని అయితే వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కాలంలో పెండింగ్ బిల్లుల విడుదల వారీగా క్లియర్ చేస్తూ ఉద్యోగులకు ఊరట కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి జేఏసీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సానుకూల చర్యలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూనే జేఏసీ నేతలు మరికొన్ని కీలకమైన మరియు అత్యంత అవసరమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రస్తుతం ఉద్యోగులు 2018 నాటి పాత వేతనాలతో నేటి ఆకాశాన్ని తాకుతున్న ధరల కాలంలో జీవనం సాగించడం చాలా కష్టంగా ఉందని ఆలపర్తి విద్యాసాగర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా వేతన సవరణ చేయడం అనేది ప్రతి ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కని ఆయన స్పష్టం చేశారు. 2023 జూలై నుండి అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీని వెంటనే నియమించి కొత్త వేతనాల దిశగా అడుగులు వేయాలని అయితే వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి అంతకాలం వరకు ఉపశమనం ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానికి మరియు వారి కుటుంబ అవసరాలకు ఎంతో తోడ్పడుతుందని అయితే వారు వివరించారు. మరో ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యుస్, గురుకులాలు మరియు అవుట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయస్సును కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జరుగుతున్న వివక్షను తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఒకే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నప్పటికీ కొందరికి 62 ఏళ్ల పరిమితి ఉండటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. అలాగే సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా జేఏసీ ప్రస్తావించింది. వారికి కనీస వేతన స్కేల్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కూడా వర్తింపజేయాలని వారి జీవితాలకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్న ఈ అల్పాదాయ వర్గాల పట్ల ప్రభుత్వం కనికరంతో వ్యవహరించాలని వారు కోరారు. 2004 సెప్టెంబర్ కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి సాంకేతిక మరియు పరిపాలనాపరమైన కారణాల వల్ల ఆ తర్వాత విధుల్లో చేరిన సుమారు 11,000 మంది
ఉద్యోగుల సమస్యలపై జేఏసీ గట్టిగా పోరాడుతోంది. వీరికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపజేసేలాగా మెమో నంబర్ 5ఏను వెంటనే అమలు చేయాలని అయితే కోరారు. ఇది ఒక న్యాయపరమైనటువంటి అంశమని, నోటిఫికేషన్ తేదీ ప్రామాణికంగా తీసుకోవాలని వారు వాదించారు. దీనివల్ల 11,000 కుటుంబాల భవిష్యత్తు సురక్షితం అవుతుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు అని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. చివరగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కొత్తగా చేరిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా వారు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు. సచివాలయ ఉద్యోగులకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయడంలో పాటుగా వారి సరెండర్ లీవ్ బకాయిలను కూడా వెంటనే క్లియర్ చేయాలని అయితే విద్యాసాగర్ గారు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న సానుకూల దృక్పథాన్ని గౌరవిస్తూనే పీఆర్సీ మరియు ఐఆర్ వంటి జీవనోపాధికి సంబంధించిన కీలక అంశాలపై కాలయాపన చేయకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని అయితే ఏపీ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.